ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము దేవుని యందు నమ్మికయుంచుట యొక్క ధన్యత. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు, నమ్మికయుంచి ఉన్నాడు. ఆంగ్లములో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. దేవుని యందు నమ్మికయుంచుట యొక్క సాధారణ నిర్వచనము ఈ వాక్యమునందు ఇవ్వబడినది. దేవుని యందు నమ్మికయుంచుట అనగా మన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండుటయై ఉన్నది. నోవాహు దేవుని కళ్ళములోనికి చూచినప్పుడు అతడు దేవుని కరుణను కృపను ప్రాప్తించుకొని తన తరము వారిలో నిందారహితమైన జీవితమును చేయగలిగెను. నీతిపరులుగాను నిందారహితులుగాను జీవించుట దుర్లభమని కొందరు తలంచుదురు. అట్టివారు దేవుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోవుటను బట్టి, లేక దేవుని యందు నమ్మిక ఉంచకపోవుటను బట్టి కృపలో కొరత కలిగి ఉందురు. మన మనస్సు దేవుని మీద ఆనుకొనినప్పుడు మన యొక్క రిక్తతను మరియు దేవుని యొక్క సమృద్ధిని గ్రహించుటకు కావలసిన కృపను ప్రాప్తించుకునేదము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేవుని యందు నమ్మిక ఉంచుట, కరుణ కొరకు దేవుని మీద దృష్టి ఉంచుట, మన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండుట, మనలను మనము తగ్గించుకొనుట, ఇవన్నీను దాదాపుగా ఒకే అర్థం ఇచ్చును. దేవుని యందు నమ్మిక ఉంచుట వలన మనము ప్రాప్తించుకొను మరొక ఆశీర్వాదమే పూర్ణ శాంతి లేక పూర్ణ సమాధానము. మూల భాషలో పూర్ణ శాంతి అనగా షాలోం షాలోం అని చెప్పబడి ఉన్నది. షాలోం యొక్క అర్థము శాంతి లేక సమాధానము, సౌఖ్యము, సంపూర్తి, మంచి ఆరోగ్యము మొదలగునవై ఉన్నవి. మనము దేవుని యందు నమ్మిక ఉంచిన ఎడల రెట్టింపైన సంపూర్ణమైన సమాధానము, మంచి ఆరోగ్యము మొదలగు వాటిని కలిగిన వారమై యుందుమనున్నదే దీని యొక్క నిజమైన అర్థము. దేవుని యందు నమ్మిక ఉంచుట మూలముగా మనము పొందు ఆశీర్వాదములను తెలియపరచు మిక్కిలి దీవెనకరమైన భాగము కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 6-7 వచనములు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఇచ్చట నిత్య మరియు మిక్కిలి ఆశీర్వాదకారకుడు. ఆంగ్ల అనువాదములో అనుపదములను గమనించుడి. దేవుని యందు నమ్మిక ఉంచువారు ఇప్పుడును మరియు నిత్యమునందును మిక్కిలి ఆశీర్వాదకరముగా నుందురు. దీనికంటే గొప్పదైన భాగ్యమును లేక చిరకాల భాగ్యమును ఎవరునూ ఎదురు చూడజాలరు. దేవుని యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అవును, వారు మిక్కిలి ఆశీర్వాదమునందిన వారుగా మార్చబడి ఉన్నారు మరియు వారు అత్యధికముగా ఉల్లసింపజేయబడి ఉన్నారు. అవును, ఆయన సన్నిధిలోని సంతోషముతో ఉల్లసింపజేయబడి ఉన్నారు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచువారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్న వారైనప్పటికీ, ఎటువంటి భారములు మోయుచున్న వారైనప్పటికీ మిక్కిలి ఆశీర్వాదము నొందిన వారుగాను అత్యధికముగా ఉల్లసించు జనులుగాను మార్చబడుదురు. అలాగైన ఎడల దేవుని యందు నమ్మిక ఉంచని వారు, మానవ బాహువుపై నమ్మిక ఉంచువారు మిక్కిలి దౌర్భాగ్యులుగాను అత్యధికమైన దుఃఖము కలిగిన జనులుగాను ఉన్నారు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. వాస్తవముగా దేవుని యందు నమ్మిక ఉంచువారు సాధారణ ప్రజలు కాదు, కానీ వారు రాజులై ఉన్నారు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి.